మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్య, నీ నామమునకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీరే మాకు అవసరమైన మాటలు మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేసుకోగల మాటలు మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం 8వ వచనం చదివాం. జన సమూహంలో అనేకులు ఏం చేస్తూ ఉన్నారంట? బట్టలు దారి పొడవున పరిచారు. కొందరు చెట్ల కొమ్మలను నరికి ఏం చేశారంట? దారి పొడుగున పరిచారట. దారి పొడవున పొడుస్తూ అంటే పరుస్తూనే ఉన్నారన్నమాట. అంటే చెట్ల కొమ్మలు ఏం చేశారు? చెప్పాలి. ఏం పరిచారు? బట్టలు పరిచారు, ఇంకా చెట్లు కొమ్మలు పరిచారు. ఈరోజు ఆదివారం. ఏం ఆదివారం? ఏ ఆదివారం? మట్ల ఆదివారం అన్నమాట. అంటే ఆలోచన చేయండి, దేవుడు మరి ఆ రోజు దేని మీద వచ్చాడు చూడండి. 21వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తాం, లేక 2వ వచనం చూడండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అన్న ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే తోలి పెట్టినని చెప్పి వారిని పంపాడనమాట. ప్రభువు మరి ఈ యోహాను సువార్తలు అయితే 19వ అధ్యాయం 30వ వచనం నుంచి చదివితే మనకి తేటగా కనపడిద్ది అనమాట. బేతాని అనే గ్రామం, ఆ గ్రామం పేరేంటి? బేతనీయ గ్రామానికి మరి కట్టబడిన గాడిదను విడిపించడం అన్నమాట. కట్టబడిన గాడిద ఏం చేయబడుతుంది? ఇప్పుడు విడిపించబడుతుంది. ఎవరి కొరకు విడిపించబడుతుంది? ప్రభువు కొరకు విడిపించబడుతుంది అన్నమాట. ఎవరి కొరకు విడిపించబడుతుంది? ప్రభువు కొరకు విడిపించబడుతుంది అన్నమాట. గాడిద ఏంటిది? ఇది చెప్పాలి. ఏ విడిపించబడుతుంది? గాడిద. పెద్దోళ్ళు కూడా చాలామంది అప్పుడప్పుడు చెప్పిన మాట వినలేదు అనుకోండి, అరే గాడిద అంటారు. విన్నారా? మిమ్మల్ని మీ పెద్దలు ఎవరైనా అన్నారా? సరే, ఎనీహౌ ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ దేవుని కొరకు ఒక గాడిద ఏం చేయబడుతున్నాయంటే విడిపించబడుతుంది అన్నమాట. ఏం చేయబడుతుంది? విడిపించబడుతుంది అన్నమాట. గాడిద ఏం చేస్తుంది? గాడిదకున్న ప్రాధాన్యత ఏంటి? గాడిద మరి చూడండి, భారం మోస్తుంది అన్నమాట. అది కూడా ఏం మోస్తుందో తెలుసా? ఇదివరకటి కాలంలో చాకరవాడు గాడిదను ఉపయోగించేవాడు. బట్టల్ని మోయటానికి అవి తీసుకెళ్ళడానికి ఉపయోగించేవాడు అన్నమాట. అంటే చూడండి, ఈ జీవితంలో గాడిదను ప్రభువు ఎంచుకున్నాడు, భారం మోచేదాన్ని ఎంచుకున్నాడు. దాన్ని విడిపించాలని ఎంచుకున్నాడు అన్నమాట. గాడిదను ఎంచుకొని ఏం చేశాడు అంటే మరి విడిపించబడ్డ గాడిద మీద ఆసీనుడయ్యాడు. ఒకప్పుడు గాడిదని అందరూ కూడా తోలేసేవాడు.
ఇప్పుడు అది వస్తుంది, ఏం పరిచారంట? ఏం పరిచారు చెప్పాలి? ఏం పరిచారు? బట్టలు పరిచారు. ఇంకేం పరిచారు? చెట్ల కొమ్మలను పరిచారు. చెట్లు కొమ్మలు అన్నమాట. అంటే మనం జరుపుకుంటూ ఉన్నాం మట్ల ఆదివారం అని జరుపుకుంటాం. ఎందుకు? చూడండి, ఈ చెట్ల కొమ్మల యొక్క సాదృశ్యం ఏంటి? ఈ కొమ్మలు దేనికి సూచిస్తాయి? చూడండి, బాగా వెన్ను పట్టినటువంటి కొమ్మల్ని ఇంటికి తెస్తారు. ఎప్పుడు? పంట బాగా పండినప్పుడు ఈ బాగా పండిని అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తారు. ఇదివరకు రోజులైతే ఇంటికి ముందే ఏలాడి తీసేవాడు నా చిన్నతనంలో. ఇప్పుడైతే పెద్దగా లేదు, కానీ ఏం చేసేవారంటే బాగా పండినటువంటి వెన్నులను తెచ్చి ఆ గడ్డి బాగి వాటిని ముందు తెచ్చి ఇంటి ముందు ఏలాడి కట్టేవాళ్ళు. అంటే పచ్చదనం, అంటే ఆ వెన్నులు రావటం ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. కుటుంబాలు కూడా పచ్చగా ఉండాలి. మరి ఆ వెన్నులు బాగా పండితేనే తీసుకొస్తారు. బాగా పండాలి అన్నమాట. అంటే ఫలం ఫలించాలి అన్నమాట. బాగా అభివృద్ధి చెందాలి. మరి ఇంకా మనం చూస్తే ఆకులను మనం చూస్తే మరి పచ్చదనానికి గుర్తుగా ఉంది. మన అభివృద్ధికి అవి సూచికలుగా ఉన్నాయన్నమాట. ఆలోచన చేయండి. దేవుని దగ్గరకు ఒక గాడిదను పట్టుక వచ్చింది, విడిపించబడింది. విడిపించబడిన గాడిద ఏమైందయ్యా అంటే మరి దేవుడు ఆసీనుడయ్యాడు. ఆసీనుడైనటువంటి గాడిదకు రాజభోగం వచ్చింది. గొడ్లు పరుస్తున్నారు. అసలు దాన్ని కింద నడవనిట్లా, అసలు నేల మీద నడవనిట్లా. ఏం చేస్తున్నారు? ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుడు మన హృదయంలో చేర్చుకుంటే నిన్ను నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తాం. మనల్ని విడిపించాడు. చూడండి, మనం విడిపించబడ్డాం. మరి ముందుగా చూడండి, ఇర్మియా 15వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఎవరి నుంచి మనల్ని విడిపించాడు అంటే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను. ఎవరి చేతిలో నుంచి అంట? దుష్టుల చేతిలో నుండి విడిపిస్తాడంట. ఎవరు విడిపిస్తాడంటున్నాడు? నిన్నే. ఎవరైతే యేసయ్యను ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారిని విడిపిస్తానంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నేను విడిపిస్తానంటున్నాడు. నువ్వు విడిపించబడతావు అన్నమాట. దుష్టిని చేతిలో పడకుండా, దుష్టుడి నుండి హింస పడకుండా, దుష్ట కార్యాలు నీ మీద పడకుండా ఏం చేస్తాడట? విడిపిస్తాడట. చూడండి, ఇంకా బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. బలాత్కారుల చేతిలో నుండి నిన్ను బలవంతం చేస్తున్నారే, అది చేయి, ఇది చేయి, అలా చేయి, ఇలా చేయి, అలా ఉండు, ఇలా ఉండు, అలా ఉండు, అలా చేయి, ఇలా చేయి అని నిన్ను బలవంతం చేస్తున్నారే, వారి చేతిలో నుండి నిన్ను విడిపించే దేవుడు విడిపిస్తానంటున్నాడు అన్నమాట. ఇంకా ఏంటంట? కాబట్టి దుష్టుల చేతిలో నుండి విడిపించే దేవుడు అన్నమాట. దుష్టుడైన హామాను మొద్దికై పైన ఏం చేశాడు? దుష్టాలోచన చేసి ఉరిదీయాలనుకున్నాడు. ఉరిదీయాలనుకుంటే ఆ ఉరి కొయ్యకేమయ్యాడు? అతనే వేలాడదీయబడ్డాడు. అన్నమాట. ఆలోచన చేయండి. కనుక మన దేవుడు ఎవరై అంటే విడిపించే దేవుడు అన్నమాట. ఏం చేసేవాడు? విడిపించే దేవుడు అన్నమాట. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఆయన ఏం చేస్తాడంట? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేస్తాడట. ఎవరి దగ్గర నుంచి విడిపించి? అంధకారం అంటే ఏమా? చీకటి అన్నమాట. చీకటి యొక్క అధికారాలు నుండి, చీకటిలో చేసే కార్యాల నుండి, చీకటి నుండి నిన్నేం చేస్తానంటున్నాడు? విడిపిస్తానంటున్నాడు. నీకు ఇంకా అవసరం లేదు చీకటి బ్రతుకు, నీకు ఇంకా అవసరం లేదు. దేవుడు ఈరోజు నిన్ను విడిపిస్తున్నాడు. చీకటి బ్రతుకు నుండి నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. విడిపించిన దేవుడు దేనికి వారసులుగా చేస్తానంటున్నాడు? దేవుని కుమారుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేస్తానంటున్నాడు. పరలోకానికి నిన్ను చేర్చుకుంటానంటున్నాడు. ఆలోచన చేయాలి. అంధకారం చీకటి బ్రతుకు నుంచి విడిపించే దేవుడు అన్నమాట. దుష్టుల చేతిలో నుండి విడిపించే దేవుడు, అంధకారం నుండి విడిపించే దేవుడు అన్నమాట. విడిపిస్తానంటున్నాడు అన్నమాట. అంత మాత్రమే కాదు, చూడండి ఇర్మియా 13వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నువ్వు వారితో ఈ మాటలు చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా దేశ నివాసులందరినీ